హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనలోకి శక్తి వచ్చే మార్గాల గురించి వివరిస్తాను. మనలోకి శక్తి వచ్చే మార్గాలు 10 మార్గాలు. 10 మార్గాలను 10 వీడియోస్లో వివరిస్తాను. అదేవిధంగా మనలోకి వచ్చిన శక్తిని ఎలా ఉపయోగించుకొని మనకు కావాల్సింది సృష్టించుకోవాలో 9 వీడియోస్లో వివరిస్తాను. నేను చేసే అన్ని వీడియోస్ కనెక్టింగ్ వీడియోస్ కాబట్టి ప్రతి వీడియో తప్పకుండా చూడండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులకు, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆర్థిక ప్రగతి, డబ్బు కొరత లేకుండా జీవించాలన్నదే మా మైండ్ మంత్ర యొక్క ఆశయం. ఈ వీడియో చూడటమే కాకుండా వాటిని మీ నిత్య జీవితంలో సాధన చేయాలి, ప్రాక్టీస్లో పెట్టాలి. మనం ఏ పని చేయాలన్నా మనలోకి శక్తి రావాలి. కొన్ని పనులు చేయడం ద్వారా మనలోకి శక్తి ప్రవాహం జరుగుతుంది. వాటిలో మొట్టమొదటిది మహా అద్భుతమైనది ప్రేమ. ప్రేమ గురించి ఒక గ్రీకు తత్వవేత్త ఏమన్నాడంటే, ఈ అనంత విశ్వాన్ని అలుముకుని పాలిస్తున్న మహాశక్తి ఒకటి ఉంది, అదే ప్రేమ. ఈ సమస్త బ్రహ్మాండాన్ని, సమస్త జీవరాశులను నడిపించేది భగవంతుని యొక్క ప్రేమ. ప్రేమ లేనిదే మనం జన్మించి ఉండేవారము కాదు. ప్రేమ లేనిదే ఈ గ్రహం మీద ఒక్క మనిషి కానీ, ఒక్క జీవరాశి కానీ ఉండటం కుదరదు. ప్రతి కొత్త ఆవిష్కరణ, పరిశోధన, నవకల్పన ప్రేమ నుండే ఉద్భవించాయి. మీకు అవసరమైన డబ్బు, సంపూర్ణ ఆరోగ్యం, మంచి మానవ సంబంధాలు, మీకు నచ్చిన వ్యాపారాలు, ఆనందకరమైన జీవితం అన్నీ ప్రేమ నుండే లభిస్తాయి. ఎంతోమంది గొప్ప వ్యక్తులు తమ తమ వృత్తులను ప్రేమించి ఎన్నో అద్భుతాలు చేశారు. అలా చేసినవే ఒక ఎలక్ట్రికల్ బల్బు కానీ, ఒక ప్రింటింగ్ మిషన్ కానీ, స్టీమ్ ఇంజిన్ కానీ, మనం వాడే మొబైలు, టీవీలు, మనం ప్రయాణం చేసే విమానాలు, కారులు, బస్సులు అన్నీను. ఈ ఆవిష్కరణలు అన్ని ప్రేమ నుండి ఉద్భవించినవే. మానవుడు చేసే ప్రతి అద్భుతం ప్రేమ నుండి జన్మించినవే. అద్భుతంగా జీవించడానికే మనకి జన్మ లభించింది. మనం ప్రేమించేవన్నీ, మనం కోరేవన్నీ పొందేదందుకే జన్మించాం. అద్భుతమైన జీవితం గడపడానికే జన్మించాం. ప్రేమకు ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది. భగవంతుని యొక్క తత్వమే ప్రేమతత్వం. ఒక మిర్చి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, మనం ప్రేమిస్తే మాయితే ఎదుటి వ్యక్తి తిరిగి ప్రేమిస్తాడు అని. మరి మన జీవితాలలో ఎందుకు ప్రేమ లేదు? ఎందుకింత డబ్బు కొరత, బాధలు, రోగాలు? ఎందుకంటే మనుషులలో ప్రేమ కరువైనందువల్లే కుటుంబ కలహాలు, తల్లిదండ్రులు, బిడ్డల మధ్య దూరం, మనుషులలో అశాంతి, సమాజంలో కలహాలు, గొడవలు, హత్యలు, యుద్ధాలు, ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి. మనలను ఎంతో ప్రేమించి మనకు కావలసినటువంటి ప్రాణవాయువును, నీరు, ఎండ, వర్షం ఇస్తున్న ప్రకృతిని ఎంతో హింసిస్తున్నాం. మన ప్రేమ ఎలా ఉందో చూద్దాం. భార్యాభర్తల మధ్య ప్రేమ ఉందా? జన్మనిచ్చిన తల్లిదండ్రులు, బిడ్డల మధ్య ప్రేమ ఉందా? అన్నదమ్ములు, అక్కచెల్లెల మధ్య ప్రేమ ఉందా? స్నేహితులు, బంధువుల మధ్య ప్రేమ ఉందా? నీ వృత్తిని, నీ యజమానులను ప్రేమిస్తున్నావా? మన ఇరుగు పొరుగు వారిని మధ్య ప్రేమ ఉందా? దేవుడి చేత సృష్టించబడిన వృక్షాలను, పక్షులను, జంతువులను, ప్రకృతిని ప్రేమిస్తున్నామా? ప్రేమిస్తుండటం అంటే ఇస్తూ ఉండటం అని అర్థం ఉంది. మనం ప్రేమనిస్తే అది 10 తిరిగి మనకు లభిస్తుంది. ప్రేమను ఎవరికి ఇవ్వాలి? నిన్ను నీవు ప్రేమించుకోవాలి. నిన్ను నీవు నిందించుకోకూడదు. నీ గురించి నువ్వు తక్కువ అంచనా వేయడం మానుకోవాలి. నీవు భగవంతుడు ప్రత్యేకంగా సృష్టించిన ఒక అద్భుతానివి. యు ఆర్ యునీక్. నీలాంటి వారు మరొకరు లేరు అని నువ్వు సంపూర్ణంగా నమ్మాలి. నీ తల్లిదండ్రులను మనస్ఫూర్తిగా ప్రేమించాలి, గౌరవించాలి, సేవించాలి. నీ తల్లిదండ్రుల దగ్గర నుండి ఎటువంటి గ్యాప్ అంటే మనస్పర్ధ లేకుండా వారి దగ్గర నుండి మనకు బ్లెస్సింగ్స్ రావాలి. మన కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెంపొందించుకోవాలి.
తోటి మనుషులను, మూగజీవాలను ప్రేమించాలి. మనకు ఆక్సిజన్ ఇస్తున్న చెట్లను, నీరును, ఎండను, వర్షంనిస్తున్న ప్రకృతిని ప్రేమించాలి. దానిని మన సాధ్యమైనంత వరకు పరిరక్షించాలి. ఇది మన బాధ్యత. నేను చెప్పినవన్నీ సాధనలో పెట్టండి. ఇప్పుడు మన అసలు అంశం గురించి చెప్పుకుందాం. డబ్బును ప్రేమిస్తున్నామా? మీరందరూ అనుకుంటారు డబ్బును ప్రేమించడం ఏంటని. ఎస్, డబ్బును ప్రేమించాలి. మనీ ఈజ్ ద హయ్యెస్ట్ డివైన్ ఎనర్జీ. మనీ అనేది ఒక ఎనర్జీ. డబ్బు అనేది ఒక దైవీకమైన శక్తి. నీ కంటికి ఒక పేపర్ లాగా కనిపిస్తుంది, కానీ అది ఒక దైవీకమైన శక్తి. ప్రేమకు ఆకర్షణ శక్తి ఎక్కువ. నువ్వు డబ్బును ప్రేమిస్తే అది నీ దగ్గరకు వస్తుంది. మీరు ఇలా చేయండి. డబ్బును మీ చేతితో తీసుకుని దానికి ఒక ముద్దు పెట్టి డబ్బు వైపు ప్రేమగా చూస్తూ, నా యొక్క ప్రతి అవసరాన్ని తీరుస్తున్న డబ్బుకు ఐ లవ్ యూ అని చెప్పండి. ఐ లవ్ యూ మనీ, మనీ లవ్స్ మీ అని చెప్పండి. ఇలా పదే పదే చేయండి. ఇలా చేయటం మూలంగా మీలో ఉన్నటువంటి మనీ బ్లాకేజెస్ పోయి అన్నీ క్లియర్ అయిపోయి నిదానంగా నీ జీవితంలోకి మనీ ఫ్లో రావటం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కైండ్లీ డూ సబ్స్క్రైబ్ అవర్ మైండ్ మంత్ర ఛానల్. Like and share. Thank you very much.